అందరికీ నమస్తే. 1910 నుంచి 1970 వరకు మూసి నీళ్లు మూతి పెట్టి తాగేటట్లు ఉండేది. 1970 తర్వాత కాలక్రమంలో మూసి కాలుష్యానికి గురైంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఆ మూసి పరివాహక ప్రాంతంలో ఎక్కడ గుంట భూమి దొరికినా సరే అది బఫర్ జోన్ కాదు, ఎఫ్టీఎల్ కాదు, ఉన్న కాడికి కబ్జాలు చేసేసారు, కమిషన్లు తీసుకొని రియల్ ఎస్టేట్ దొంగలు కట్టబెట్టేసారు. మూసిని మొత్తం సర్వనాశనం చేసి పెట్టారు ఈ సన్నాసులు. ఈరోజు నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మూసి ప్రక్షాళన జరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 10 జిల్లాలకు తాగునీరు కానీ సాగునీరు కానీ అన్ని విధాల 40 నియోజకవర్గాలు బాగుపడతాయని మీరు అర్థం చేసుకోండి. మూసి ప్రక్షాళన జరిగితే దీన్ని ఎట్లాగైనా సరే అడ్డుకోవాలి. కేటీఆర్ 10 ఏళ్ళు అక్రమంగా సంపాదించిన పైసలు మొత్తం పేడ్ యూట్యూబ్ ఛానల్, పేడ్ ఇన్ఫ్లుయెన్సర్లకు ఇచ్చి మూసి మీద అనేక రకాలుగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ బిడ్డలకు తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ సన్నాసి. ఎందుకంటే 10 ఏళ్ళు వీళ్ళు ఎంతసేపు దోచుకోవడం, కబ్జాలు చేసుకోవడం సరిపోయింది. ఆఖరికి మూసిని కూడా ఇడవలేరు వీళ్ళు, అంత నీచులు. ఈరోజు నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ మూసి ప్రక్షాళన జరిగితే మనకు టూరిజం డెవలప్ అవుతుంది. హైదరాబాద్ నగరం అద్భుతంగా డెవలప్ చెందుతుంది. టూరిజం కింద మన తెలంగాణ రాష్ట్రానికి ఇన్కమ్ కూడా వస్తుంది.